జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి చూసాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఆ కేసులో తాత్కాలికంగా బయటపడగలిగాడు అనంతబాబు. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో తన భార్య కనకదుర్గ కూడా A2 ముద్దాయి మర్డర్ చేయడానికి భర్తకు సహకరించి ఆమె కూడా కేసులు ఇరుక్కుంది. ఆ కేసు వేగంగా కోర్టులో ప్రతిరోజు విచారణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సాక్షులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తనకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనంతబాబు. ఈ విషయం తెలిసిన పోలీసులు మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి వెళితే పారిపోయాడు అనంతబాబు. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు గురించి, నేడు జరుగుతున్న పరిణామాల గురించి, అనంతబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన జర్నలిస్ట్ అడ్డా వీక్షకులకు. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేయడమే కాకుండా డోర్ డెలివరీ చేయడం, ఇవాళ సాక్షులను బెదిరించే ప్రయత్నం చేయడం, పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళితే పారిపోవడం, అంటే ఎవరో ఒప్పందించకపోతే తెలిసే అవకాశం లేదు పోలీసులు వస్తున్నారని. ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆ కేసు ఏ కొలికి చేరే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మీరు ఇంత ముందుకు చెప్పారు, అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు హత్య జరిగిందని. హత్య దాన్ని ఎంత సమర్థించి ఏ విధంగా అయినా బయటపడేయాలనే ఉద్దేశం మీద ఆ కేసుని బలంగా మారకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. తీరా అది విచారణకు వచ్చే టైంకి అసలు సాక్షుల్ని గనక మనం నిర్వీర్యం చేస్తే, మన వైపు తిప్పేసుకుంటే అసలు ఈ కేసుని చాలా సునాయాసంగా కొట్టించేసేయచ్చు అనే అంచనాకు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయత్నం ఒకటి, అధికారంలో లేకపోయినా డబ్బు ద్వారా మనం చేయొచ్చు అనే ఒక అంచనాతోనే వాళ్ళు ఒక పథకం ప్రకారం సక్సెస్ కూడా అయ్యాడు. ఆయన ఒక్కొక్క సాక్షికి ₹1,00,000 చొప్పున ఇచ్చి సాక్షుల్ని మౌనం వహించే విధంగా చేశారు, కొనుక్కునే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే అది గ్రహించిన పోలీసులు ఇది ఏం జరుగుతుందని విచారించినప్పుడు సాక్షులు ఏం చెప్పారంటే, అయ్యా మాకు తల ₹1,00,000 క్యాష్ ఇచ్చాడు ఆయన, మమ్మల్ని కోర్టులో మౌనం వహించమన్నాడు, కాబట్టి ఇది జరిగింది, ₹1,00,000 ఇచ్చిన మాట వాస్తవం అని వాళ్ళు ఒప్పుకున్నారు. అది సాక్షుల్ని ప్రభావితం చేయటం అనేది కూడా భారత శిక్షా స్మృతి ప్రకారం అది కూడా ఒక నేరమే. హత్యా నేరం ఎంతో ఇది కూడా అంతే నేరం. ఈ కేసును కూడా మళ్ళీ ఫైల్ చేశారు. ఇగో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేశారు. ఇప్పుడు అది ఎవిడెన్సెస్ అంటే సాక్ష్యాలు లేకుండా ఏం తొందరగా జరగదు కదా. ఫోన్ ద్వారా వాళ్ళతో అనేక సందర్భాల్లో మాట్లాడిన అంశం కానీ అదొక ఎవిడెన్స్. రెండోది ఎవరెవరు దీనికి రాయబారం నడిపారు, ఎట్లా ఒప్పించారు, తర్వాత పోలీసులు ముందు ఇచ్చిన వాంగ్మూలానికి భిన్నంగా కోర్టులో ఎలా వాళ్ళు ప్రవర్తించారు, ఇవన్నీ కూడా రుజువైనవి. అయితే మన్యంలో మేము అధికారంలో మన్యం జిల్లాలో ఉన్నా లేకపోయినా నా హవా చెల్లుతుంది అని ఈయన అనంతబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అయితే పోలీసులు వెంటనే దీనికి తెలుసుకుని ఆ కాకినాడలో ఉన్న ఆయన రెసిడెన్స్కి వెళ్ళేటప్పటికి ఆయన మీరు అన్నట్టు మరి ముందే ఆయనకి పోలీస్ వ్యవస్థలో ఇప్పటికీ ఆయనకి ఎవరన్నా ఉప్పందించే వాళ్ళు ఉన్నారేమో, ఆయన మోటార్ సైకిల్ వేసుకుని మళ్ళీ కారులో వెళ్తే ఫాలో అవుతారని బహుశా దాన్ని బట్టి నాకు అర్థమైన దాన్ని బట్టి ఫోన్ కూడా తీసుకుని వెళ్ళి ఉండడు. ఎందుకంటే ఫోన్ తీసుకెళ్తే ఫోన్ ట్రాక్ చేస్తూ ఉంటారు ఏ టవర్స్ పరిధిలో వెళ్ళింది. బహుశా నేను అనుకోవటం ఫోన్ వదిలిపెట్టేసి మోటార్ సైకిల్ మీద వెళ్ళి అక్కడ నుంచి ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడు. ఆయన వేరే అబౌట్ తెలిసే అవకాశం లేదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఈ కేసును కూడా ఛార్జ్ ఫైల్ చేసి బెయిల్ని రద్దు చేయమని అడుగుతారు. బెయిల్ని రద్దు చేయమన్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ పోలీసులు చేసి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది, అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ కేసు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. రెండోది ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేసు ట్రయల్ జరుగుతుంది, విచారణ. వాళ్ళ భార్య రెండో ముద్దాయిగా ఉంది. ఇప్పుడు అనంతబాబుకి వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే, ఈ కేసులో కనుక సాక్షులు ఉన్నదన్నట్టు కనుక చెబితే ఆయనతో పాటు భార్య కూడా ఈ హత్య కేసు ఇది చాలా కోల్డ్ బ్లడెడ్గా జరిగింది. అంటే చాలా ఒక పథకం ప్రకారం చేశారు. దళితుడు, సెక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇద్దరికి కూడా జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అందుకని ఆయనకి ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. రాజకీయాల తర్వాత, ఎమ్మెల్సీ పోస్ట్ తర్వాత, పార్టీ తర్వాత జీవితాలు వాళ్ళిద్దరూ కనుక జైల్లోకి వెళ్ళిన తర్వాత ఒక 15 ఏళ్ల పాటు జైల్లో ఉండి రేపు వచ్చే నాటికి వాళ్ళకి ఇక్కడ ఏముంటుందండి. మొన్న అమెరికా నుంచి కూడా ప్రస్తుత ఎమ్మెల్యేని కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేని బెదిరించాడు, నేను కనుక వచ్చానంటే నీ సంగతి చూస్తాను. ఆమెకి ప్రజల్లో బలం ఉంది, ఒక ఉండమని కూడా అన్నాడు. ఇప్పుడు అది కూడా కేసు పెట్టారో లేదో తెలియదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోలీసులు బెయిల్ రద్దుకి పిటిషన్ పెడితే బెయిల్ రద్దు అవుతుంది. ఎంత అండర్ గ్రౌండ్ లో ఉన్నా ఎన్నాలో వెళ్ళగలుగుతాడండి. పోలీసులు ట్రేస్ చేస్తారు కదా, ఎక్కడి నుంచి ఉన్నా కూడా అతను ఎవరో ఒకరితో అయినా మాట్లాడతాడు. భార్య లక్ష్మీదుర్గ కూడా కనబడకుండా వెళ్ళిపోతే తర్వాత తీసుకొచ్చారు, కోర్టు సీరియస్ అయితే వచ్చి హాజరైంది. అవును,
ఇప్పుడు ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినప్పుడు తర్వాత డేట్ ఫిక్స్ చేశారు, మీరు వచ్చి హాజరు అవ్వాలి విచారణ కానీ. ఆమె యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేసిందండి. యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేస్తే ముందు మీరు కోర్టు ట్రయల్కి హాజరు అవ్వండి, రాజమండ్రిలో పలానా కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు అది, ఆ కోర్టుకి హాజరమ్మన్నప్పుడు హాజరయింది. తర్వాత చూద్దామన్నారు యాంటిసిపేటరీ బెయిల్. కాబట్టి ఇది అనంతబాబు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారంలో లేకపోయినా డబ్బు ద్వారా ప్రభావితం చేసి ఈ కేసు నుంచి బయటపడకపోతే తన కుటుంబం మొత్తం భవిష్యత్తు అంతా కూడా ఇప్పుడు చంపినప్పుడు చాలా తేలిగ్గా ఆలోచించారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది, ఇంకొక 30 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అసలు ఈ కేసు బయటికి రాదు. రెండోది కుటుంబ సభ్యులనే డబ్బులు ఇచ్చేసి సైలెంట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ప్రజా సంఘాలు కూడా వచ్చినాయి దీంట్లోకి, వచ్చి పౌరాకుల సంఘాలు ఒక ఎస్సీని చంపితే చూస్తా ఊరుకుంటామా అని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా అంశాన్ని తీసుకెళ్ళటం, ఈ కేసును ఫైల్ చేయటం, దాంతో సాక్ష్యాధారాలను కూడా చెరిపేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇక సాక్షుల మీద దృష్టి పెట్టారు. ఈ సాక్షుల్ని సైలెంట్ చేయటం ద్వారా మనం ఈ కేసును కొట్టేసుకోవచ్చు అని. కానీ ఇప్పుడు దీనికి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ప్రభుత్వం తరఫున ఒక స్పెషల్ న్యాయవాదిగా పెట్టిందండి. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి ఆయన వీళ్ళకి అండగా నిలబడ్డాడు బాధిత కుటుంబానికి. ఆయన అనేక సార్లు ఇలాంటి దళిత కేసులు లేకపోతే పౌర హక్కుల సంఘాల కేసుల్లో యాక్టివ్గా పనిచేస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు ఈ కేసుకు సంబంధించి, సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి. కాబట్టి ఇప్పుడు పోలీసులు కూడా ఇది సీరియస్గానే తీసుకుంటారు. ఎందుకంటే సాక్షుల్ని డబ్బులతో కొనేయటం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అనంతబాబుని. ఏదైనా కూడా చట్టాన్ని అతిక్రమించి నేను పోలీసుల్ని న్యాయస్థానాలకి కళ్ళు కప్పుతాను అనుకుంటే అన్నిసార్లు సాధ్యం కాదండి. అంటే ఒక తప్పు చేసి ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మళ్ళీ 100 తప్పులు. కొన్నిసార్లు కొన్ని తప్పుకోవచ్చు కానీ కొన్నిసార్లు ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటి కేసే ఇది. కాబట్టి అనంతబాబు కానీ ఆయన భార్య లక్ష్మీ దుర్గ కానీ వాళ్ళు చేసిన దానికైతే మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. అంటే అనంతబాబు వ్యవహారం ఒళ్ళు బలుపు అంటారా, డబ్బు మదం అహంకారం అంటారా? అధికార మతం, డబ్బు ఉంది, అధికార మతం ఉంది. ఆయన మన్యంలో అన్క్రౌండ్ కింగ్ అండి, అంటే కిరీటం లేని రారాజు. ఆయన చెప్పిందే వేదం. ఆయనకి పోలీసులు ఆయన ఏ పదవి లేని రోజును కూడా సెల్యూట్లు కొట్టారు, లేకపోతే అది హానర్ ఇచ్చారంటే పోలీసు వాళ్ళు అది ఎవరికి ఇస్తారంటే మంత్రులకి అలాంటి వాళ్ళకి ఇస్తారు. జిల్లాకు వచ్చినప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు. గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఆయనకి ఇచ్చారంటే ఏ పదవి లేని రోజును కూడా. అంటే ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక మంత్రిగా కూడా చలామణి అయ్యాడని కూడా చెప్పొచ్చు. అంత చలామణి అవడానికి అనంతబాబుకి మన్యంతో సంబంధం ఏముంది? అక్కడ అతను చేసే కార్యక్రమాలు ఏంటి సార్? అంటే ఆయనకి మెయిన్గా ఈ అడవుల్లో ఉండే ఈ కలప వ్యాపారం కానివ్వండి, తర్వాత గంజాయి కానివ్వండి, తర్వాత ఏమైనా వాల్యుబుల్ ఇప్పుడు అక్కడ తిరుపతిలో దొరుకుతుంది చూడండి ఎర్రసంద్రం, అలాంటి కాస్ట్లీ ఉత్పత్తుల్ని స్మగ్లింగ్ చేయటం, తర్వాత ఈ వీళ్ళ దగ్గర బల్క్లో తక్కువ కొనుక్కుని ఎక్కువ కమ్మటం, ట్రైబల్స్ దగ్గర ఇలాంటి వ్యాపారాలు అనేకం చేస్తారండి. వాటికి తోడు అక్కడ భూములు, ఎందుకంటే గిరిజనులు ఆయనకి ఎవరో ఎదురు తిరుగుతారండి. ప్రభుత్వ వ్యవస్థ సాగిలపడినప్పుడు ప్రజలు కానీ గిరిజనులు అది బాగా వెనకబడిన ప్రాంతం అండి. ఈయనేమో బాగా రాజకీయంగా ఆరితేరినాడు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డితోనే యాక్సెస్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి పలుకుబడి ఉంది. పోలీసులకు భయము భక్తి రెండు ఉన్నాయి. రెండోది ఆ మర్డర్ కేసు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్క సీట్లో కూర్చోబెట్టుకుని జిల్లాలో పర్యటన చేశాడు, సన్మానం కూడా చేశాడు. కాబట్టి పోలీసులకి ఏం మెసేజ్ ఇచ్చినట్టు, అనంతబాబు జోలికి మీరు రావద్దు అంటే మెసేజ్. ఆ రోజు మర్డర్ చేసిన తర్వాత పట్టుబడిన తర్వాత ఎస్పీ గారు పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన తీరుతో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా భయం మొదలైంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, మా పోలీసు పెద్దలు ఎలా వీళ్ళతో వ్యవహరిస్తున్నారు అన్నప్పుడు కింద పోలీసులు కూడా అదే స్థాయిలో వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఒక ఏం చేస్తారు, అతను ఎవడన్నా కానీ మనకెందుకు పెద్దాళ్ళతో పోటీ అన్నట్టుగా ఉంటుంది. ఏదో తల ఉంచుకుని వెళ్ళిపోతే మన బతుకుతాం. అందులో మన్యం ప్రాంతాల్లో చాలా కష్టం అండి. మనం ఇక్కడ ఉండి మాట్లాడేది వేరు, అక్కడ ఆచరణలో పరిస్థితులు చాలా గడ్డుగా ఉంటాయి. అక్కడ రూపాయి దొరకటం గగనం, రక్షణ కూడా గగనం. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేని నేను గనక వచ్చానంటే నువ్వు ఉండవని బెదిరించాడంటే ఆయనకి ఎంత అహంభావం ఉంది, దురంకారం ఉంది, లేకపోతే అక్కడ ప్రాంతం మీద ఎంత పట్టు ఉంటే ఆ మాట మాట్లాడగలుగుతాడండి. ఆమె కూడా కేసు పెట్టలేదండి, ఎంత భయపడిపోయి ఉంటుందో కూడా అర్థమవుతుంది. అందులో ఆమె అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసి ప్రజలతో అభిమానం సంపాదించింది, కానీ ఇలాంటి రౌడీల మీద ఆధిపత్యం చేయగలుగుతుందా అంటే అనుమానం. పోటీ పడలేదు కదా, ఉండదు. నేను కూడా ఎందుకంటే గతంలో వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో విలేకరుగా పనిచేశానండి. అక్కడ కూడా ఈ అటవీ ప్రాంతాల్లో ఎలాంటి దాష్టికాలు జరుగుతాయో కొంత అవగాహన నాకు కూడా ఉంది. ఇప్పుడు ఈ కేసులో అనంతబాబు ఆయనకు
వచ్చిన కండిషనల్ బెయిల్ రద్దే అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోండి, అనంతబాబుకు ఉప్పందించిన ఆ శాఖలో ఉన్న వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుందా? వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది? చేస్తారండి. ఎందుకంటే పోలీసులు వెళ్ళే ముందే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారనేది డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద డిపార్ట్మెంట్లో చర్య తీసుకుంటారు. అవసరమైతే సస్పెండ్ చేయటం అవి కూడా ఉంటాయండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి తప్పు మీద తప్పులు చేస్తూ నేడు బెయిల్ కూడా రద్దయ్యే పరిస్థితి తెచ్చుకున్న అనంతబాబు గురించి మనతో అనేక విషయాలు పంచుకున్న దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు.